కోరి కొరివితో తలగొక్కోవడం, కంచం అమ్మి మెట్టలు కొనడం, ఇలాంటి సామెతలన్నీ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎందుకంటే ఫ్యాన్సీ రెస్టారెంట్స్కి వెళ్ళి అదిరిపోయే ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి ప్లేట్ మొత్తం నాకేసి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారా? అయితే మీరు జేబులకు మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి కూడా చిల్లు పెట్టుకుంటున్నారు. ఎస్, ఇది నిజం, పచ్చి నిజం. లేటెస్ట్గా హోటల్స్పై రైడ్స్ చేస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోడ్ సైడ్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు తేలింది ఇదే. కాదేది కల్తీకి అనర్హం. వీధి పక్కన ఉండేటటువంటి బళ్ళు, హోటళ్ళు, చాక్లెట్లు, బిస్కెట్లు, బిర్యానీలు, కబాబ్లు, మసాలాలు, ఇలా ప్రతి దాంట్లోనూ కల్తీనే. ఇందులో వెజ్ నాన్ వెజ్ అన్న తేడా లేదు. అన్ని రెస్టారెంట్స్లోనూ ఉన్నది కల్తీనే, లేనిది హైజీన్. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చేస్తున్న రైడ్స్లో తేలింది ఇదే. ఓనర్స్కు లాభాలపై ఉన్న శ్రద్ధ వడ్డించే ఫుడ్పై లేదని క్లియర్ కట్గా ఇందులో తేలిపోయింది. ఇందులో పేరు మోసిన రెస్టారెంట్స్ లైక్ కృతుంగ, రెస్టోబార్, షాగౌస్, కామత్, కేఎఫ్సి, తెల్లారి లేస్తే ఈ రెస్టారెంట్ పేర్లు నోళ్లలో నానుతూ ఉంటాయి. ఈ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నెల రోజులుగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. మొత్తం 3 సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ టీం వివిధ హోటళ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు, ఇంకా సేకరిస్తూ ఉన్నారు. ఇందులో 29 శాంపిల్స్ ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. చాలా వాటిలో FSSAI లైసెన్స్ లేని సంస్థల పేరుతో తయారైన ఆహార పదార్థాలు కనిపించాయి. కంపు కొడుతున్న కిచెన్స్, కుళ్ళిపోయిన మీట్ అంటే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఎక్స్పైరీ దాటిన ప్రోడక్ట్స్, కల్తీ మసాలాలు, ప్రమాదకరమైన కలర్స్, అసలు నాణ్యత లేని ప్రోడక్ట్స్, పురుగు పట్టిన పిండి, బూజు పట్టిన బ్రెడ్, ఇవి అక్కడ కనిపించిన సీన్స్. వండుకునే ఓపిక లేక కావచ్చు, రెస్టారెంట్లో తినాలనే కోరిక కావచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటి ముందు వాలిపోతాడనే కారణం కావచ్చు, రీజన్ ఏదైనా ఇంట్లో కంటే బయటే తినే వారి కౌంట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇదంతా హోటల్ అంబియన్స్ బాగుందా, టేబుల్స్ నీట్గా ఉన్నాయా, సర్వ్ చేసేటప్పుడు పద్ధతిగా విష్ చేస్తున్నారా అని గమనిస్తున్నారు, కానీ అస్సలు విషయమైన ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీపై ఫోకస్ చేయడం లేదు. అందుకే రెస్టారెంట్ యాజమాన్యాలు కూడా అసలు విషయాలను పక్కన పెట్టి ఇలాంటి కొసరు విషయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మన జేబులకు, ఆరోగ్యానికి పంక్చర్ చేస్తున్నాయి. జేబుకు కన్నం పెడితే దాన్ని కుట్టుకోవచ్చు, కానీ ఆరోగ్యం పాడైతే ఏం చేస్తారు? క్రీమ్ స్టోన్, న్యాచురల్స్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రాయలసీమ రుచులు, షాగౌస్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, టాకోబెల్, ఖాన్సాబ్, కృతుంగ, రెస్టోబార్, అయిపోలేదు, ఇంకా ఉంది లిస్ట్ ఇది. ఇప్పుడు వీటన్నింటిలో రైడ్స్ చేసి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికే కొన్నిటిపై చర్యలు కూడా రెడీ చేశారు అధికారులు. నిజానికి మనం బయట తాగే ఇరానీ ఛాయ్ నుంచి మొదలు పెడితే తినే బిర్యానీ వరకు దేన్ని నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు వీళ్ళు రైడ్స్ చేస్తున్నారని కాదు, కానీ మనం చాలా విషయాల్లో నెగ్లెక్ట్గా ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వంటకం కోసం ఒకసారి మరిగించిన ఏ నూనెను మరోసారి వాడకూడదు. మరోసారి వాడితే అది విషపూరితం అవుతుంది. దాంట్లో ఉన్న కెమికల్ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ఆ వంటకాలను తిన్నవారు ఏ క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు క్యాన్సర్ అంటే ఎక్కడో ఒక దగ్గర క్యాన్సర్ వచ్చింది అనే ఒక వార్త వినేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి దగ్గరగా ఉన్న వాళ్ళలోనూ మన కుటుంబాల్లోనూ క్యాన్సర్ వచ్చేటటువంటి పరిస్థితి దాపురించిందంటే ఇదిగో ఇలాంటివే. క్యాన్సర్ లాంటి రోగాలు ఈరోజు తింటే రేపటికి వచ్చేవి. ఈరోజు మొదలు పెడితే 10 ఏళ్లకో, 5 ఏళ్లకో, 15 ఏళ్లకో అది బయట పెడుతుంది. మనం తరచుగా తినే బజ్జీలు, ఇతర ఫుడ్ ఐటమ్స్లో కల్తీ నూనె వాడుతున్నారు. అది కూడా రిపీటెడ్గా. నిన్న వాడిన నూనె సాయంత్రం వాడిన నూనె రేపొద్దున వాడిన నూనె మళ్ళీ మధ్యాహ్నం, ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ దాన్ని వేడి చేయడం, హీట్ చేయడం. మనకు తెలియదు వాళ్ళు ఏ నూనెతో చేస్తున్నారో, ఏ పిండి వాడుతున్నారో, ఏ మసాలా వాడుతున్నారో తెలియదు. వాళ్ళు వాడింది, చేసింది వేడివేడిగా తీసుకొచ్చి మన ముందు పెడితే ఆవురావురమంటూ తినడం తప్పించి దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని మనం ఏ రోజు చూడం, ఎందుకంటే మనకు అవసరం లేదు. అసలు కొందరు హోటల్ యజమానులు ఆయిల్ను కొనడమే రీసైకిల్ ఆయిల్ను కొంటున్నారని కూడా తేలుతుందంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఫుడ్ తింటున్నామని అర్థం చేసుకోవచ్చు. సో అది ఇది అని కాదు, అన్నీ తినే వస్తువుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవన్నీ తిని మనం రోగాలను కొని తెచ్చుకోవడం కాకపోతే ఏంటి మరి? నిజానికి హైదరాబాద్లో హోటల్స్పై రైడ్స్ జరగడం కొత్త కాదు, ఇలాంటి అరాచకాలు బయటపడడము కొత్త కాదు. కానీ ఈసారి దయచేసి అధికారులు మర్చిపోయినట్టు మీరు మర్చిపోకండి. అలా మర్చిపోతే అధికారులకు ఏం నష్టం లేదు, పాడయ్యేవి మీ ఆరోగ్యాలు, ఆసుపత్రుల చుట్టూ తిరిగేది మీరే. సో ఈసారి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అంబియన్స్పై కాకుండా కిచెన్పై ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఫుడ్ టెస్ట్ చేయండి, తర్వాత డిసైడ్ అవ్వండి తినాలా వద్దా అని. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.